యువతను ఆకర్షించే దానికోసం క్రీడలను రాజకీయాల కోసం ఆడుకున్న ఏకైక పార్టీ ఏదన్నా ఉంటే ఆ రోజు 2014, 19, 24లో ఆ ప్రభుత్వం వ్యవహరించింది. లాస్ట్ ఎలక్షన్లు ఇంకా 6 నెలలు 7 నెలలు ఉన్నాయనగా ఆడుదాం ఆంధ్ర మామూలుగా ఆ 4.5 సంవత్సరం నిజంగానే ఆంధ్రాని ఆడుకున్నారు. క్రీడలను కూడా ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమానికి 120 కోట్ల రూపాయలు కేటాయించి ఆ కేటాయించిన డబ్బు కూడా నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అసలు ఆడుదాం ఆంధ్ర యొక్క ఉద్దేశం ఏంటి, దానివల్ల ఎంతమంది క్రీడాకారులను గుర్తించారు, దానివల్ల ఎంత ప్రయోజనం ఉందంటే మొత్తం దాని మీద నిశ్చితంగా గమనించిన తర్వాత మామూలుగా ఏదైనా ఏదైనా యాక్టివిటీ తీసుకోవాలంటే గ్రాస్ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి యాక్టివిటీ తీసుకుంటాం క్రీడలకు సంబంధించి. జిల్లాలకు కావచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్ మీట్స్ పెడతాం. కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే స్కూల్ లేదంట, ఇంటర్మీడియట్ కాలేజీ లేదంట. కేవలం 17 సంవత్సరాలు ఎవరైతే దాటిన వాళ్ళకి మాత్రమే దీన్ని అర్హులు చేశారు. అది కూడా క్రీడాకారులు అయితే క్రీడాకారులు అట్టా ఇట్టా అని కాదు, ఒక 5 యాక్టివిటీస్ తీసుకొని విలేజ్లో, మండలంలో, జిల్లాలో యాక్టివిటీస్ నిర్వహించాలి. కేవలం అది రాజకీయాలకు కోణంలోనే ఆలోచించి యువతను ఓటర్లుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తీసుకున్నారని మాకు నేను ఫస్ట్ బాధ్యతలు తీసుకుంటానే నాకు అర్థమైపోయింది. ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కేవలం రాజకీయాలకు వాడుకొని ఆయన ఇవన్నీ హోర్డింగ్స్, ఆయన సుందర వదనం, ఏది జగన్మోహన్ రెడ్డి సుందర వదనం, ఇది ఆ జగన్మోహన్ రెడ్డి సుందర వదనాన్ని చూపించేదానికి 21 కోట్ల రూపాయలు 21 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్ర హోర్డింగ్, ఆడుదాం ఆంధ్ర. ఈయన ఏ ఆటగాడో మాకైతే తెలియదు, ఈయన ఏ ఆటలో ప్రావీణ్యం సంపాదించాడో మాకు తెలియదు. ఈయన ఫోటో పెట్టి మామూలుగా క్రికెట్ అంటేనో సచిన్ టెండూల్కర్నో కోహ్లీనో ఎవరినో ఫోటో వేస్తాం. బ్యాడ్మింటన్ అయితే ఆ నేషనల్ లెవెల్లోనో ఒలింపిక్స్లో ఆడిన వాళ్ళు వేస్తారు. ఈయన ఫోటో వేసుకొని ఆడుదాం ఆంధ్ర, ఇది రాష్ట్రం అంతా హోర్డింగ్స్ వేశారు. దానికి 21 కోట్లు ఖర్చు పెట్టారు. అది కాకుండా నాసిరకం కిట్లు, నేను కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు కూడా అనేక సందర్భాల్లో దాని మీద ఇదే ఏబిఎన్ ద్వారా రాష్ట్రం అంతా ఆ రోజు వీడియోలు చూడడం జరిగింది. ఒక్క షాట్కే విరిగిపోయిన బ్యాటు, ఏది ఒక షాట్కే వాళ్ళ మంత్రి చేతికి గాయాలు. ఇది నేను చెప్పేది కాదు సార్, ఆ రోజు వాళ్ళ మంత్రికి గాయాలైంది, ఇది ఎవిడెన్స్. ఆట మధ్యలో విరిగిపోయిన బ్యాటు, ఏది బాగా ఆడేవాడి పరిస్థితి. ఇవి కాకుండా